హే గాయ్స్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి హల్దీ వీడియో అనమాట. సో ఇంతకుముందు అయితే పెళ్లి కొడుకు వీడియోని పోస్ట్ చేశాను. సో ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఇదైతే హల్దీ వీడియో ఫ్యామిలీతో జరుపుకున్నది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే మమ్మీ వాళ్ళు పసుపు కొమ్మలు దంచుతున్నారు. సో దీని తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో యా, కీప్ వాచింగ్ గాయ్స్. ఓకే గాయ్స్, సో ఫైనలీ హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ మమ్మీ పెట్టాలి పసుపు అదంతా. సో అందుకని ఫస్ట్ అన్నయ్యకి అయితే పసుపు అంతా పెట్టేసింది, డాడీ పెట్టేసినాడు, తర్వాత నేను పెట్టేసిన. అండ్ తర్వాత అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెడతారనమాట. సో స్టార్ట్ అయింది అయితే 6:30కి అట్లా స్టార్ట్ చేసినాం. ఎందుకంటే నెక్స్ట్ డేనే పెళ్ళి అనమాట. సో అందుకని కొంచెం హడావిడి ఎక్కువ ఉండే. సో అందుకని ఇంకా అవి ఇవి మేనేజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో అందుకని కొంచెం సింపుల్గా వేసుకుందాం అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. అంటే మెల్లగా స్టార్ట్ అయింది ఈ ఈవెంట్, కానీ ఎండ్ అయ్యే వరకు చాలా ఎంజాయ్ చేసినారు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో యా, ఒక 6:30కి అట్లా స్టార్ట్ చేస్తే 9:30 అయింది. దాని తర్వాత పెళ్లి కొడుకుని చేసినాము. అండ్ తర్వాత కొన్ని అవర్స్ పడుకున్నాం. తర్వాత పొద్దున్నే పెళ్ళి అనమాట. సో యా, చాలా అంటే చాలా బాగా జరిగింది. చిన్నప్పటి నుండి కూడా నాది, మా అన్నది, మా అక్కది బాండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మా అన్నయ్య మా అక్కేమో కొంచెం పెద్దోళ్ళు అన్నట్టు కొంచెం మెచ్యూర్డ్ ఉంటారు. బట్ నేను మా అన్నయ్య అయితే ఇంకా ఫుల్ ఇట్లా బ్రదర్స్ లానే ఉంటాం అనమాట. చిన్నప్పటి నుండి అంతే, ఎప్పటికీ అంతే అనమాట. సో ఎప్పటికీ మా ముగ్గురు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎంత తిట్టుకున్నాం కొట్టుకున్నాం కూడా అయినా లవ్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో అదైతే అందరి సిబ్లింగ్స్లో అంతే కదా, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా లవ్ అయితే అట్లనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే. అండ్ చిన్నప్పటి నుండి మాకు ఒకటి ఉండే, అన్నయ్య పెళ్ళిళ్ళు అట్లా ఏం చేయాలి అని చెప్పేసి. సో అట్లనే చాలా ఎంజాయ్ చేసినాము అందరం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం బాగా ఎంజాయ్ చేసినాం. అంటే పెళ్ళి అయిపోయినాక రిసెప్షన్ అయిపోయినాక బరాత్లో. సో ఇంకోటి ఏంటంటే పెళ్ళి అవుట్ఫిట్ చూడండి గైస్, ఎంత బాగుంటుంది తెలుసా. నేను ఆ శారీ డీటెయిల్స్ అన్నీ ఒక సెపరేట్ వీడియోలో చెప్తాను, మా మమ్మీ శారీస్ కానీ నా శారీస్ కానీ అన్నీ. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. నేనైతే సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టార్ట్ చేశారనమాట ఈవెంట్ని. సో యా, కీప్ వాచింగ్.
సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ అన్న పేరు శంతన్ అనమాట. పక్కన విజయకృష్ణ అన్న అండ్ ఇట్ సైడ్ రంజిత్ అన్న. వీళ్ళు ముగ్గురు మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి నుండి కాన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే మధ్యలో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. బట్ వీళ్ళైతే చిన్నప్పటి నుండి లిటరలీ ఎల్కేజీ యూకేజీ నుండి ఫ్రెండ్స్. అండ్ నాకు వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ప్యూర్ ఉంటుంది. నేను కూడా చిన్నప్పటి నుండి చూసినాయి అన్న వాళ్ళని. అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు, ఇంకెప్పటికి అట్లనే ఉంటారు ఫర్ షూర్ ఇదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్ నుండి వచ్చేటప్పుడు అన్నీ వీళ్ళే రిసీవ్ చేసుకున్నారు అండ్ అన్ని ఫంక్షన్లలో మంచిగా అటెండ్ అయినారు అనమాట. మస్తు ఎంజాయ్ చేసినారు అండ్ ఫ్యామిలీతో మంచిగా కలిసిపోతారు. సో అదైతే మాకు చాలా అంటే చాలా ఇష్టము. అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అనే కాదు, మొత్తం ఫ్యామిలీ లాగా. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ లానే ఉంటారు. సో యా. సో ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరు అసలైన హల్దీ స్టార్ట్ చేసేసారు. అందరు ఫేస్లో నిండిపోయిన మొత్తం పసుపు అయిన తర్వాత వాటర్ పోసుకొని మొత్తం రచ్చ చేసేసారు. సో ఇదంతా ఈవెంట్ అయిపోయేసరికి 9:30 అట్లా అయింది. తర్వాత పెళ్లి కొడుకుని చేసినాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాను, ఒకవేళ మీరు చూడకపోతే పోయి చూడండి, చాలా బాగా జరిగింది అది కూడా. సో యా. మా ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కూడా పెళ్ళిళ్ళు చాలా తక్కువ అయినాయి. సో చాలా ఇయర్స్ తర్వాత మా అన్నయ్య పెళ్ళి వచ్చిందనమాట. సో అందుకే చాలామంది ఎక్సైటెడ్ ఉండే అండ్ హ్యాపీగా ఉండే అనమాట. అందుకే ఫుల్ రచ్చ చేసారు. అన్ని ఈవెంట్స్లో మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ పెళ్ళి అన్ని ఈవెంట్స్ అయిపోయాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కేక్ కూడా కట్ చేయించారు అనమాట, అన్నీ సక్సెస్ఫుల్ అయినందుకు. సో యా, అంతా మంచిగా జరిగింది. అండ్ ఇప్పటి నుండి మా ఫ్యామిలీలో మొత్తం పెళ్ళిళ్ళే అనమాట. ఎందుకంటే మా అన్నయ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకనే ఈ డిసెంబర్లో ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. ఇప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఒక్క పెళ్ళని ఉంటుంది పక్కా. ఇంత స్పెషల్ ఈవెంట్లో రెడ్డిగా ఎట్లా మిస్ అవుతాను చెప్పండి. సో చాలాసేపు వీడిని ఇంట్లోనే పెట్టినాం అనమాట. నేను కూడా వాడుతూనే ఉండే, నేనే చూసుకుంటూ ఉండే అనమాట. అందుకే ఎక్కువ లేని వీడియోలో. సో ఇంకా పసుపు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాడిని లోపల చూసుకుంటూ ఉండే అనమాట. తర్వాత ఇంకా తీసుకొచ్చినాము, ఇంకా ఎండ్ అవుతుంది ఈవెంట్ అన్నప్పుడు. ఇంకా వాటితో కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అందరం ఫ్యామిలీ మెంబర్స్ మంచి ఫోటో తీసుకొని ఈవెంట్ అయితే ఎండ్ చేసేసినాము. అండ్ తర్వాత అయితే నెక్స్ట్ వీడియో నేనైతే పెళ్లి వీడియో పెడతాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్, అదైతే మంచిగా ఉంటుంది. అండ్ అన్ని అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే నేను సెపరేట్గా వీడియో తీస్తాను. సో యా, ఇదైతే హల్దీ వీడియో అనమాట. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.